ఒకవైపు ట్రంప్ సుంకాలు, మరోవైపు ప్రపంచవ్యాప్తంగా వాణిజ్యపరమైనటువంటి ఒడుకుదొడుకులు, మరోవైపు యుద్ధ వాతావరణం నెలకొన్నటువంటి పరిస్థితులు, వీటన్నిటి నేపథ్యంలోనూ ఈ కేంద్ర ప్రభుత్వం ఆర్థిక బడ్జెట్ని ప్రవేశపెట్టింది. ఇది చాలా ఆసక్తిదాయకమైనటువంటి అంశం. ఎందుకంటే చుట్టూ ఉన్నటువంటి దేశాలతో పెరుగుతున్నటువంటి పరపత్యాలు కావచ్చు, ఇంతవరకు మిత్రదేశంగా భావించినటువంటి అమెరికాతో అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉన్నటువంటి భారతదేశానికి ఏర్పడుతున్నటువంటి ఇబ్బందులు కావచ్చు, ఈ నేపథ్యంలో కేంద్రం యొక్క దిశానిర్దేశం ఎలా ఉంటుంది, దేశాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి, లేదంటే దేశ ఆర్థిక పరిస్థితుల్ని అభివృద్ధి చేయడానికి, లేదంటే దేశంలో నెలకొంటున్నటువంటి అనిశ్చిత వాతావరణానికి తెరవేయడానికి ఏం చేస్తున్నారనేది చాలా ఇంపార్టెంట్ అంశంగానే చెప్పాల్సి ఉంటుంది. గతంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ల కంటే కూడా ఈసారి బడ్జెట్ మీద చాలా ఆసక్తి వ్యక్తం కావాలి. అయితే తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఇందుకు భిన్నమైనటువంటి వాతావరణం మీడియాలో కనిపించింది. దానికి ప్రధాన కారణము కేసీఆర్ని పోలీసు విచారించడం, సిట్ అంటే ఫోన్ ట్యాపింగ్లో భాగంగా సిట్ విచారణకి అదే రోజు అంటే బడ్జెట్ ప్రవేశపెట్టిన రోజే ఆయన్ని విచారించడం అనే దాంతో మీడియా దృష్టి అంతా కూడా కేసీఆర్ మీదే కేంద్రీకృతం అవ్వడము. మీడియా సాధారణంగా బడ్జెట్ రోజున, బడ్జెట్ ముందు రోజు నుంచి హడావుడి మొదలయ్యి బడ్జెట్ ప్రవేశపెడుతున్నప్పుడు సందర్భంలోనే బడ్జెట్ మంత్రి ప్రసంగంతో పాటుగానే ఈ విశ్లేషణలు, వివిధ రంగాల నిపుణుల యొక్క వ్యాఖ్యానాలు, ఇంపాక్ట్ ఎలా ఉండబోతుందంటూ సాయంత్రం వరకు చర్చలు ఎలక్ట్రానిక్ మీడియాలో నడుస్తూ ఉంటాయి. డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్స్ కూడా ఈ మధ్యకాలంలో గడిచిన 2 ఏళ్లుగా అదే తరహా ధోరణిని కొనసాగిస్తూ ఉన్నాయి. ఇప్పుడు నిర్మలా సీతారామన్ అంటే ఒక ఆర్థిక మంత్రిగా, మహిళా ఆర్థిక మంత్రిగా 9వ బడ్జెట్ను ప్రవేశపెట్టారు. 8 సాధారణ బడ్జెట్లు, ఒక మధ్యంతర బడ్జెట్. అంటే లాస్ట్ ఇయర్ అంటే 2024లో ఎన్నికల సందర్భంగా మధ్యంతర బడ్జెట్ని అంటే 9వ బడ్జెట్ని ప్రవేశపెట్టారు. చుట్టూ ఉన్న వాతావరణము, ప్రపంచంలో అనిశ్చితితోటి ఈ గండం నుంచి ఎలా బయటపడతారు దేశం అనేటటువంటిది నిజానికి ఇంటలెక్చువల్స్, మిడిల్ క్లాస్ ప్రజలు ఎదురు చూసినటువంటి ఘట్టం. కానీ తెలుగు రాష్ట్రాల్లో కేసీఆర్ విచారణ అనేటటువంటి పొలిటికల్ అంశంతో మీడియా మొత్తం దృష్టి దీని మీద కేంద్రీకృతమైంది. లైవ్లు అంటే ఆయన ఎర్రవెల్లి ఫామ్ హౌస్ నుంచి బయలుదేరిన దగ్గర నుంచి నందినగర్లోని ఆయన ఇంటికి చేరుకునే వరకు, తర్వాత విచారణ ప్రక్రియ లోపల నడుస్తున్నప్పుడే బయట ఏం జరుగుతుంది అనేటటువంటి చర్చలు ఇవన్నీ నడిచాయి. ఎప్పుడు ఫుల్ బిజీగా అంటే విశ్లేషకులు, వివిధ రంగాల ఆర్థిక నిపుణులు కావచ్చు, లేదా చార్టెడ్ అకౌంటెంట్స్ కావచ్చు, పొలిటికల్ విశ్లేషకులు కావచ్చు, ఎప్పుడు మీడియా చుట్టూ మీడియా వాళ్ళందరినీ ముందుగానే ఎంగేజ్ చేసుకుని డిబేట్లో కూర్చోబెడుతూ ఫుల్ బిజీగా ఉండే వాతావరణం ఉంటుంది. కానీ ఈసారి మాత్రం ఒకరిద్దరు అంటే ప్రొఫెసర్ నాగేశ్వరు, లేదంటే జయప్రకాష్ నారాయణ, ఇలాంటి కొంతమంది కీలకమైనటువంటి ఉన్నతమైనటువంటి రేటింగ్ ఉండేటటువంటి వాళ్ళకి మాత్రమే మీడియాలో అవకాశం లభించింది. అది కూడా కొన్ని గంటల్లోనే, గంటలోనే ముగించేశారు. గంటల కొద్దీ చేయకుండా వెంటనే ఇమీడియట్గా ఎలక్ట్రానిక్ మీడియా, పెద్ద మీడియా సంస్థల నుంచి చిన్న మీడియా సంస్థల వరకు అన్నీ కూడా కేసీఆర్ పొలిటికల్ ఈవెంట్ మీదకి వెళ్ళిపోయాయి. ఈ రకంగా కేంద్ర బడ్జెట్కి 2 తెలుగు రాష్ట్రాల్లోనూ పెద్దగా ప్రాధాన్యం లేకుండా పోయిందనే చెప్పాలి. దీనికి ముఖ్యమైనటువంటి కారణము కేసీఆర్కి టీఆర్పీ పరంగా చాలా పెద్ద రేటింగ్ ఉంటుంది. కేసీఆర్ ఎప్పుడైనా ప్రసంగం మొదలెట్టినా, ప్రెస్ మీట్లో పాల్గొన్నా మొత్తం ఛానళ్ళన్నీ కలిపి గంటల కొద్దీ ఆయన లైవ్ ఇస్తూ ఉంటాయి. దానికి అనుగుణంగానే ఏదో సినిమాలతో పోటీ పడే వాతావరణంలో ఆయన రేటింగ్ ఉంటుంది. గతంలో అయితే పవన్ కళ్యాణ్కి కేసీఆర్కి వీళ్ళిద్దరికీ ఉండేది. పవన్ కళ్యాణ్ సాధారణ రాజకీయ నాయకుడు అయిపోయిన తర్వాత ఇప్పుడు పవన్ కళ్యాణ్ లైవ్లకు కూడా రేటింగ్ పడిపోయింది. కానీ కేసీఆర్ అప్పుడప్పుడు మాత్రమే కనిపించడం, అందులోని ప్రభుత్వాధినేతగా పనిచేసిన తర్వాత ఇప్పుడు తొలిసారిగా పోలీసు విచారణ, అంతకుముందు జ్యుడిషియల్ విచారణకి హాజరైనప్పటికీ పోలీసు విచారణ ఎదుర్కోవడం అనేటటువంటి తొలిసారి కావడంతో ఆ పర్యవసానాలు, పరిణామాల పట్ల ప్రజల్లో ఆసక్తి ఉంటుందని మొత్తం అంతా ఈవెంట్ని మొత్తం ప్రజల ముందు పెట్టేలాగా టోటల్గా దాని మీదే దృష్టి పెట్టడం. 53 లక్షల కోట్ల బడ్జెట్ కంటే కూడా ఈ అంశం అంటే కేసీఆర్కి సంబంధించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించినటువంటి అంశమే ప్రధానంగా మీడియాలో చోటు చేసుకుంది. తొలి రోజు అంటే తర్వాత రోజు చూసినా ఆంధ్రజ్యోతి లాంటి పొలిటికల్ పేపర్లో బడ్జెట్ కంటే, కేంద్ర బడ్జెట్ కంటే కూడా పతాక శీర్షిక అంటే హెడ్లైన్స్లో కేసీఆర్ ఉదంతమే కనిపించడం అనేది ఒక విశేషమైనటువంటి పరిణామంగా అని చెప్పాలి. ఆ రకంగా చెప్పాలంటే ఈ బడ్జెట్ని దేశంలో ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక సాఫీ అయినటువంటి, సాధారణమైనటువంటి
ఇన్వెస్ట్మెంట్ బడ్జెట్గానే చెప్తూ ఉన్నారు నిపుణులు. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ తర్వాత ఏర్పడిన పరిణామాలు, పాకిస్తాన్ చైనా చేతులు కలుపుతున్న ఉదంతము, పాకిస్తాన్కి అమెరికా కూడా సహకరిస్తున్నటువంటి ధోరణితోటి ఈసారి బడ్జెట్లో రక్షణ రంగానికి పెద్ద ఎత్తున పీట వేశారు. 7,85,000 కోట్ల రూపాయలు రక్షణ బడ్జెట్గా కేటాయించారు. అంటే 2 తెలుగు రాష్ట్రాల బడ్జెట్ కంటే కూడా రక్షణ రంగానికి ఇస్తున్నటువంటిది ఎక్కువ. అంతేకాకుండా సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ ద్వారా రాష్ట్రాలకు ఇచ్చేటటువంటి దాన్ని కూడా తగ్గించారు. ఎందుకంటే దీనికంటే కూడా విదేశాలకు అమెరికాతోటి వాణిజ్య ఒడిదొడుకులు ఎదురవుతున్నాయి కనుక ఎగుమతులను ప్రోత్సహించాలి కాబట్టి కస్టమ్స్కి సంబంధించినటువంటి కొన్ని చర్యల ద్వారా అక్కడ ప్రోత్సాహాలు ఇవ్వాలి వ్యాపారులకి, విదేశాలకు పంపేవాళ్ళు. తద్వారా ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా ఉంటాయి. దేశంలో పారిశ్రామికీకరణ కానీ లేదంటే దేశం నుంచి ఇతర దేశాలకు వెళ్తున్నటువంటి ఎగుమతుల్లో కానీ కొంత స్తబ్దత లేకుండా చూడాలంటే ఆ మేరకు చర్యలు తీసుకోవడంతో రాష్ట్రాలకు వచ్చే గ్రాంట్లు కానీ లేదంటే సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ కానీ తగ్గుతున్నాయి. ఇది ఒక కీలకమైనటువంటి అంశము. ఇటువంటి అనేక అంశాలతో చర్యలు తీసుకున్నారు. దీని యొక్క ఎఫెక్ట్ ఎలా పడుతుంది దేశ ఆర్థిక వ్యవస్థ మీద, ఉపాధి రంగం మీద, వ్యాపార పారిశ్రామిక వర్గాల మీద అనేది చాలా ఇంపార్టెంట్గా చర్చించాల్సిన అంశం. అయితే కేసీఆర్ ఉదంతంతో మొత్తం అంతా కూడా వెళ్ళిపోయి టోటల్లీగా మీడియా అంతా పొలిటికల్ ఈవెంట్స్ తోటే నిన్న గడిచిపోవడం అనేది ఒక విచిత్రమైనటువంటి ఘట్టంగానే, ఆసక్తి వ్యక్తమయ్యేటటువంటి ఘట్టంగానే చెప్పాలి. 11 గంటలకే ఆమె ప్రసంగం మొదలెట్టి 12:25 వరకు అంటే 85 నిమిషాలు ఆ ప్రసంగం చేశారు. గతంలో నిర్మలా సీతారామన్ యొక్క ట్రాక్ రికార్డు చూస్తే 2020లో అంటే అప్పుడు కోవిడ్ టైంలో చాలా చర్యలు తీసుకోవాల్సింది కానీ 2 గంటల 40 నిమిషాలు ప్రసంగం చేశారు. ఇది చాలా సాధారణంగా అంటే 85 నిమిషాలు అంటే చాలా తక్కువ సమయంలోనే ముగించినట్లుగా చెప్పాలి. దీనికంటే ప్రధానంగా విప్లవాత్మకమైనటువంటి నిర్ణయాలు కానీ చర్యలు కానీ లేదంటే అనూహ్యమైనటువంటి మార్పులు కానీ అవకాశం ఇచ్చే టైం కాదు కాబట్టి బడ్జెట్ని ఒక సరళీకరించి సాధారణమైనటువంటి స్థాయిలోనే ప్రవేశపెట్టారు. అయితే ఈ బడ్జెట్కి రావాల్సినటువంటి గ్రాఫ్ లేదంటే బడ్జెట్కి రావాల్సినటువంటి అటెన్షన్ మాత్రం 2 తెలుగు రాష్ట్రాల్లోని లభించలేదనే మనం చెప్పాలి.